చర్చలో పాల్గొని నినదించినటువంటి వాళ్ళం ఇవాళ శాసనసభ్యులుగా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళందరం కూడా ఇది ఒక చట్టం ఒక సమాచార సేకరణ జరిగి భావి తరాలకు న్యాయం జరగడానికి ఒక ప్రతినిధిగా బలహీన వర్గాల ప్రతినిధిగా ఇవాళ మా ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశం నుంచి ఈ కార్యక్రమం చేపట్టడం అంటే జీవితంలో ఒక గొప్ప కార్యక్రమం అనే మాట సందర్భంగా మనం దీనికి సంబంధించి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ కమిటీ చైర్మన్గా మాకు మార్గదర్శకత్వం చేసినటువంటి ఉత్తమ్ రెడ్డి గారు కానీ సహచర మంత్రులు కానీ గౌరవ ప్రతిపక్ష నాయకులు కానీ ఇతర రాజకీయ పార్టీల నాయకులందరూ కూడా ఒక బలహీన వర్గాల మధ్య ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. దయచేసి భవిష్యత్ సంబంధించి కొత్త చెప్తా ఉన్నారు, అక్కడక్కడ పత్రికలు చూస్తా ఉన్నాం. వాస్తవంగా 1931 ముందు తర్వాత ఎక్కడ కూడా బీసీలకు సంబంధించిన లెక్క లేదు అధ్యక్ష. చాలా మంది చెప్తున్నారు గతం కంటే తక్కువ ముచ్చటకు రాదు, ఇప్పటివరకు లెక్కనే లేదు కదా. లెక్కనే లేనప్పుడు ఇలా జరుగుతున్న లెక్క రేపు కొలమానం అవుతుంది. దీనికి సంబంధించి ఎక్కడైనా ఇంకా భవిష్యత్తులో మళ్ళీ 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు కులగణన జరిగే సందర్భంలో అటువంటప్పుడు తప్పకుండా మార్పు అవసరం అనుకున్నాడు. పెరిగిన జనాభా ప్రకారంగా వస్తుంది. ఇలా జరిగినటువంటి ప్రక్రియ ప్రతి ఇంటికి పోయి ఎవరైనా సహకరించి ఉండకపోవచ్చు, కానీ సహకరించిన ప్రతి వ్యక్తి దగ్గర వారు ఇచ్చినటువంటి స్వచ్ఛంద సమాచారాన్ని తీసుకొని ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఒక నివేదిక తయారు చేసి 4 వాల్యూమ్స్గా సబ్ కమిటీకి సమర్పించినారు. సబ్ కమిటీ కేబినెట్ అప్రూవ్ తీసుకొని ఇవాళ సభ్యుల ముందు చూస్తారు. ఇంత పారదర్శకంగా న్యాయబద్ధంగా బలహీన వర్గాలకు న్యాయం చేయాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీలో ఉంది కాబట్టి కార్యక్రమం తీసుకోబోతున్నాం అధ్యక్ష. 2011 సెన్సస్ ప్రకారంగా తీసుకున్నట్టయితే ఇవాళ 2025 ఈ యొక్క కుల సర్వేకి సంబంధించి తీసుకుంటే ఎందుకో కొంత అక్కడిక్కడ మాట్లాడుతున్న దానికి ముందే సరిచేసే ప్రయత్నం చేయడానికి నేను వాళ్ళంతా సహకరించమని కోరడానికి లెక్క చెప్తా ఉన్నాను అధ్యక్ష. 2011 జనరల్ సర్వేలో ఆనాడు తెలంగాణకు సంబంధించిన లెక్క తీస్తే 3,50,00,000 మంది ఉండరు అధ్యక్ష. ఇలా 3,70,00,000 మంది ఉండరు అధ్యక్ష. దానికి అనుగుణంగా కేంద్రం నుంచి అనేకమైనటువంటి జనాభా ప్రాతిపదికన దక్షిణ భారతదేశ ఉత్తర భారతదేశానికి సంబంధించిన లెక్క తీసుకుంటే కూడా మన ప్రాంతం అంతా కూడా దక్షిణ భారతదేశంలో కుటుంబ నియంత్రణకు సంబంధించి ఎక్కువ పాటించడంతో నేషనల్ యావరేజ్లో కూడా మనం తక్కువ ఉండి ఇలా 20 లక్షల జనాభా పెరిగింది. ఇంకా రాను తరుగుతున్న కొద్ది ఇంకా తక్కువైనటువంటి పరిస్థితి కుటుంబ నియంత్రణలో అవేర్నెస్ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి విధానాల వల్ల ప్రక్రియ జరుగుతోంది అధ్యక్ష. తప్పకుండా ఇలా తప్పుడు లెక్క చెప్పే అవసరమే లేదు. ఇంత చిత్తశుద్ధిగా దాదాపు 160 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 1,00,000 మంది ఉద్యోగులను ఉపయోగించుకొని మొత్తం ప్రభుత్వం 100% ఒక సచ్చీలతతోటి మంచి మనసుతోటి కాంగ్రెస్ పార్టీ విధానాన్ని తీసుకొని పోయింది అధ్యక్ష. నేను మళ్ళీ కోరుతా ఉన్నా, ఏదైనా అంశం ఉంటే తప్పకుండా మంచి సలహా ఇవ్వండి. డెఫినెట్లీ దాన్ని సానుకూలంగా తీసుకుపోయేటువంటి బాధ్యత తప్పకుండా బలహీన వర్గాలకు నిజంగా న్యాయం జరగాలని అనుకుంటే బలహీన వర్గాల వారికి ప్రభుత్వం భవిష్యత్తు కార్యక్రమం మంచి కార్యాచరణ తీసుకొని పోవాలనుకుంటే అన్ని రకాల సలహాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి అందరినీ కూడా గౌరవ సభ్యులందరినీ హృదయపూర్వకంగా కోరుతా ఉన్నా. దీన్ని కూడా రాజకీయం చేసి నేను పొద్దున కూడా మాట్లాడుతుంటే దయచేసి ఇది ఒక సున్నితమైన అంశం. చాలా కాలంగా ఆవేదనతోటి ఎంతో మంది మేధావులు ఎంతో మంది ఉద్యమకారులు విద్యార్థి నాయకులు ఈ అంశం గురించి ఉద్యమిస్తే ఇలా రాహుల్ గాంధీ గారి ఆలోచనకు అనుగుణంగా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మిగతా అందరూ కూడా కలిసి ఎవరెంతో వారికంతా అనేది తెలవాల్సిందే, దాని కొరకు ఎటువంటి బేషిజం లేదు అనే ఆలోచనతోటి ఇవాళ ఈ కార్యక్రమం తీసుకోబడ్డది అధ్యక్ష. కాబట్టి దయచేసి సభాధ్యక్షులుగా మీరు దయచేసి ఇటువంటి సెన్సిటివ్ ఇష్యూను అందరికీ బలహీన వర్గాలకు న్యాయం జరగాలనే ఆలోచనతోటి ప్రభుత్వం ఒక కార్యాచరణ తీసుకుపోయే సందర్భంలో దీన్ని కూడా ఏదైనా అటువంటి మిగతా రాజకీయ అంశాలను సంబంధం లేకుండా బలహీన వర్గాలకు న్యాయం జరగాలి, ఒక రోడ్ మ్యాప్ రావాలి, రాబోయే కాలంలో సాంకేతికంగా ఎటువంటి పథకాలు వీళ్ళకి అందించాలి, ఏం చేద్దామనే దాని కొరకు ఆలోచన చేయాలని సందర్భంగా కోరుతూ మీ ద్వారా గౌరవ సభ్యులందరికీ ఈ కార్యక్రమం నిర్వహించిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి, ఎందుకంటే ఒక ఉద్యమ బిడ్డగా ఈ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నినాదంతో బలహీన వర్గాలకు న్యాయం జరగాలనే ఆకాంక్ష నెరవేరుతున్నప్పుడు దానికంటే మించిన సంతోషం ఇంకోటి ఉన్నది అధ్యక్ష. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఈ వేదిక ద్వారా శాసనసభ వేదిక ద్వారా బలహీన వర్గాలందరూ కూడా ఇదొక మన మార్పుకు శ్రీకారం చుడుతున్న రోజుగా భావించుకొని అందరూ ఉత్సాహంగా కార్యక్రమాల లోపల ఉండాలని కోరుకుంటా ఉన్నాం. అందరూ ఈ కార్యక్రమాన్ని పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు బలహీన వర్గాల బిడ్డగా
10-20 సంవత్సరాల నుంచి ఇది కావాలి కావాలి కావాలని అడిగిన వాళ్ళంతా ఇలా రావడాన్ని స్వాగతిస్తూ ఏదైనా ఇంకా అవసరం అనుకుంటే సలహా సూచనల రూపంలో ఏమని చెప్పి సందర్భంగా ఈ సభ వేదిక ద్వారా అందరినీ కూడా కోరుతూ బలైన వర్గాలకు న్యాయం చేసినటువంటి ఈ ప్రభుత్వానికి హృదయపూర్వకంగా కూడా నేను అందులో భాగస్వామి అయినప్పటికీ కూడా ఇటువంటి ఒక గొప్ప నిర్ణయం తీసుకోవడం, చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం, ఆ నిర్ణయంలో మంత్రిగా, సబ్ కమిటీ సభ్యుడిగా, ఆనాడు పార్టీ నాయకుడిగా, దీనికి సంబంధించినటువంటి డిక్లరేషన్ చైర్మన్ గా ఈ రోజు నివేదికకు సంబంధించి ప్రభుత్వం ఇస్తున్న దాన్ని అమలు చేయడానికి సంబంధించిన కార్యాచరణలో భాగస్వామిగా సంతోషంతో నేను అందరినీ కూడా ఇటువంటి భాగస్వామ్యాన్ని పొందమని, ఒకవేళ ఎవరైనా అప్పుడు మేము చేయలేకపోతే అయ్యో దీనికి పేరు వస్తుంది దానికి పేరు వస్తుంది ఏం అవసరం లేదు, ఇది మన వర్గాలన్నిటికీ న్యాయం జరిగే కార్యక్రమం కాబట్టి ఆ వర్గాలకు న్యాయం చేయడానికి ఒక రోడ్ మ్యాప్ని ఇచ్చే విధంగా సలహా సూచనలు ఇవ్వాలని గౌరవ సభ్యులందరినీ హృదయపూర్వకంగా కోరుతూ నమస్కారం చెప్తున్నా అధ్యక్షుడు.